అందరు నమస్కారం అండి. ప్రశ్న అలియాస్ రావణ్ ఫర్ జోసఫ్ వాట్ ఎవర్ ఏదైనా కానీ వాడి కోసం ఈరోజు కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అందులో మన అంబటి రాంబాబు కూడా పాల్గొనడం జరిగింది. అతను మాట్లాడుతూ మా సపోర్టు రావణ్కే, మా పార్టీ స్టాండ్ కూడా రావణ్కే, మేము హిందువులకి వ్యతిరేకం, మాకు క్రిస్టియన్లు ఓట్లుంటే చాలు, మాకు హిందువులు అవసరం లేదు, హిందువుల్ని ఎవరెన్ని తిట్టినా, ఎవరెన్ని బూతులు మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత దరిద్రంగా మాట్లాడినా వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తాము అనే విధంగా అంబటి రాంబాబు మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. అతను మాట్లాడిన తర్వాత నాకు కొన్ని ఫ్యూజులు ఎగిరిపోయాయి. సో ఒకసారి ఏమని వినిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఆ ప్రయోగాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముందుగా వారిని నేను అభినందిస్తున్నాను. దీనిలో మా పార్టీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించడానికి వచ్చారు. వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకటించడానికి వచ్చారంట రావణ్ పట్ల. మేబీ జగన్మోహన్ రెడ్డి పంపించి ఉంటాడు, నువ్వు వెళ్ళి ఇలా మాట్లాడు, ఏమే నేను ఏదైతే స్క్రిప్ట్ ఇస్తానో అదే మాట్లాడు, మనకి హిందువులు అవసరం లేదు, మనకి క్రిస్టియన్లు ఉంటే చాలు, మనకి అమరావతి మనకు వద్దు, మనకి మావిగనే ముద్దు, మనం ఇప్పుడు ఎలాగైతే అమరావతి మావిగన్ అనే రెండు విభజించి, అంటే మావిగన్ నచ్చిన వాళ్ళు మనకు ఓట్లేస్తారు, అమరావతికి నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓట్లేస్తారు, అదేవిధంగా హిందువులు వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు, క్రిస్టియన్లు మనకు ఓట్లు వేసుకుంటారు, పోయి ఇదే మాట అక్కడ వెళ్ళి చెప్పు అని జగన్మోహన్ రెడ్డి పంపించాడంట. సో ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రావణ్ మీద పెట్టినటువంటి కేసు చాలా అన్యాయమైంది, అక్రమమైంది, కక్షపూరితమైంది. అన్యాయం ఏదియా అంబటి రాంబాబు? అన్యాయం ఏముంది? హిందువుల్ని, హిందూ దేవతా దేవుల్ని ఇష్టం వచ్చినట్టు పేలిపోతుంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దాన్ని మీరు సమర్థిస్తారు, దాని మీద కేసులు పెడితే అన్యాయం అంటారు. ఇదేనా మీ రాజకీయం? హిందువులకి మనోభావాలు ఉండవా? వాళ్ళ దేవుల్ని అవమానిస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? రియాక్ట్ అవుతారు కదా, కేసులు పెడతారు కదా. కేసులు పెట్టకుండా అయితే ఉండరు కదా. అసలుకి మీ నాయకుడిని పట్టాభి గారు మీ నాయకుడిని అనలా, ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి ఏదో బోసడికో ఏదో పేరు, దాన్ని మీరు కొన్ని అర్థాలు తీసుకొని నన్ను లంజా కొడుకు అన్నాడని చెప్పి ఒక భారీ బహిరంగ సభలో ఆ పదాన్ని ఉచ్చరించి అతని మీద కేసులు పెట్టి అతని మీద థర్డ్ డిగ్రీ చేయించారు. ఆ మాట అన్నది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అనలా. అసలు ఆ మాటకి దానికి అర్థమే అది కాదు. మీరే కొన్ని అర్థాలు చేసుకున్నారు. ఒక మాట అన్నందుకే అది బూతు కూడా కాదు. ఒక మాట అన్నందుకే అలాంటి కేసులు పెట్టి అతని మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారే. అలాంటిది ఇక్కడ ఒక హిందువుల్ని ఇంత నీచంగా, ఇంత గలీజ్గా మాట్లాడుతుంటే వాడిని ఎలా వదిలిపెడతారు? వాడు మాట్లాడే కొద్దీ విద్వేషాలు రెచ్చగొడతారు కదా, మత విద్వేషాలు కలహాలు వస్తాయి కదా. అలా మాట్లాడుతూ ఉంటే వాడు చేసే ప్రతి వీడియో కూడా, వాడు మాట్లాడే ప్రతి మాట కూడా రెచ్చగొట్టే ద్వారంలో ఉంటుంది. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, సిగ్గు లేకుండా. ఇంకా మాట్లాడండి. సాధారణంగా అణిచివేయాలనేటువంటి ఒక కుట్రతో ఆయన్ని ఈ కేసులో ఇరికించారని, ఈ కేసు పోయేంత వరకు మీ అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని స్పష్టంగా చెప్పడం కోసం వచ్చాం. రావణ్ పేరు పెట్టుకున్నారు, ఎదిష్టిగా ఉన్నారు, తనకు ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఏంటి ఐడియాలజీ? ఏంటి? హిందువులు తిట్టడమా? హిందూ దేవతా దేవుళ్ళు తిట్టడమా? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టడమా? పవన్ కళ్యాణ్ గారి నోట్లో ఏం మా తిట్టడమా? ఏది అతని ఐడియాలజీ ఏంటి?
హిందువుల్ని తిట్టడం. ఓకే, అతని ఐడియాలజీ హిందువుల్ని తిట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ఇది అతని ఐడియాలజీ. దీనికి మీరు అనుకూలిస్తున్నారు. ఈ ప్రశ్న రావణ్ అనే వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి? మీరు హిందువులకి అన్యాయం చేస్తున్నారు. దానికి అర్థం వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే హిందువులు మీకు అవసరం లేదు, హిందువుల ఓట్లు మీకు అవసరం లేదు అనేది అర్థం. అది క్లియర్గా అర్థమైపోయింది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న హిందువులారా ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే, అది వైసీపీయా లేకుంటే టీడీపీయా లేకుంటే జనసేన, ఎవరైనా సరే, హిందువులు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళకి హిందువులు అవసరం లేదు, వాళ్ళకి హిందూ ఓట్లు అవసరం లేదు. కేవలం వాళ్ళకి క్రిస్టియన్స్ ఉంటే చాలు, క్రిస్టియన్స్ ఓట్లు ఉంటే చాలు, వాళ్ళకి హిందువులు అక్కర్లేదు అనేది క్లియర్గా అంబటి రాంబాబు క్లియర్గా చెప్పాడు. ఇప్పుడన్నా వైసీపీలో ఉన్న సిగ్గుమాలిన ఎదవల్లారా ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి హిందువులారా. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళారా, హిందువులారా సిగ్గు తెచ్చుకోండి. దేవతా దేవుళ్ళని అవమానిస్తుంటే, నీచంగా మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తారా? ఏమయ్యా, మిమ్మల్ని అడుగుతున్నా, వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ నాయకులారా, మిమ్మల్ని అడుగుతున్నా. మీ వైసీపీలో కూడా హిందువులు చాలా మంది ఉన్నారు కదా, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు మాకు హిందువులు అవసరం లేదంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? క్రిస్టియన్స్ మాత్రం తీసుకుంటారా? అలా లేదో మమ్మల్ని మా హిందూ దేవుళ్ళని తిట్టినా సరే, మా హిందువులను అవమానించినా సరే మేము మీ అంటే నడుస్తాము, మీరు ఏం చెప్తే అది చేస్తాము, మీరు వేసే బిస్కెట్ల కోసం మేము ఎదురు చూస్తాము అని వైసీపీ వెంట వెళ్తారా? ఆలోచించుకోండి బాబు, మీరు ఆలోచించుకోండి. ఈరోజు వైసీపీ అంటే గొడ్డల పార్టీ, వైసీపీ కాదు గొడ్డల పార్టీగా రూపాంతరం చెందింది. ఈ గొడ్డల పార్టీ క్రిమినల్స్కి, దేశద్రోహులకి, రేపిస్టులకి, రౌడీలకి, గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి వీళ్ళకి సపోర్ట్ చేసేది. వీళ్ళని పరామర్శించేది కూడా ఇలాంటి వాళ్ళనే. జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎంకరేజ్ చేసేది కూడా ఇలాంటి వాళ్ళనే. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది క్రిస్టియన్స్ ఓటింగు, రెండోది ఈ క్రిమినల్స్, ఈ బ్లేడ్ బ్యాచ్ ఇవి ఉంటారు కదా, వాళ్ళు ఓట్లు వేస్తే చాలంట, ఇంకెవ్వరు అవసరంలా. హిందువుల ఓట్లు అవసరంలా, ముస్లిమ్స్ ఓట్లు అవసరంలా, ఎవరు ఓట్లు అవసరంలా. వాళ్ళకి క్రిస్టియన్ ఓటు ఉంటే సరిపోద్దంట. దాన్ని బట్టి మీరు ఏమైనా అర్థం చేసుకుంటారు? మీరు ఎలా ఫాలో అవుతారు? మీరు ఎలా వెళ్తారు? రాబోయే ఎలక్షన్లో మీరు ఎలా వెళ్తారు? మీరు హిందువులు కదా, వైసీపీ కార్యకర్తలు చూస్తున్నా, మీరు హిందువులు కదా, మీ దేవుళ్ళని తిడుతుంటే అలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నారు, వాడి వెంట మేము నడుస్తాము, మా పార్టీ వాడికి అండగా ఉంటుంది అని చెప్పేసి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు చేత మాట్లాడిచ్చాడు. ఇప్పుడు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారా, లేదా జగన్మోహన్ రెడ్డి కాడ బానిస బతుకుతూ ఉంటారా? అర్థం చేసుకోండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఆలోచించుకోండి. సిగ్గుండి మాట్లాడుతున్నా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడా అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి కానీ? ఒక క్రిమినల్కి ఒక ప్రశ్న ఛానల్ పెట్టి అక్కడ హిందూ దేవతలను తిడుతూ దూషిస్తూ వీడు బ్యాక్ ఎండ్లో 10 మంది అమ్మాయిలతో వీడు అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళ దగ్గర వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోలతో పెట్టి బ్లాక్మెయిల్ చేసి అనేక లావాదేవీలు నడిపాడని చెప్పి ఎన్ఐఏ కూడా దర్యాప్తులో ఉంది. రేపైనలో మొత్తం పదార్థాలతో బయటకు వస్తాయి, వీడియోలతో సహా బయటకు వస్తాయి. వీడు ఏ మహిళని ఎంత డిమాండ్ చేశాడు, ఏ మహిళని ఎలా ట్రాప్ చేశాడు, ఏ మహిళని ఎలా ఇతను బ్లాక్మెయిల్ చేశాడు. అందులో ఈ 10 మందిలో ఒక మైనర్ బాలిక ఉందని కూడా సమాచారం. ఒకవేళ వాళ్ళు ఎవరైనా సరే, ఈ 10 మందిలో ఎవరైనా సరే ఒక్కరైనా వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే వీడు బతుకు ఇంకా అసలు ఆవిడ బతుకు అయిపోయింది, అంతతో ఇంకా నాశనం అయిపోద్ది. కాకపోతే వాళ్ళు బయటకు రావడం కష్టం. ఎవరైనా ఈ రావణ బాధ్యతలు ఉంటే ఖచ్చితంగా మీరు పోలీసు వాళ్ళని సంప్రదించండి. మీ వివరాలు
ఎక్కడా కూడా గోప్యంగానే ఉంటాయి, ఎక్కడ కూడా బయటకు రావు, మీ పేర్లు బయటకు రావు, మీరు ఎవరైనా గుర్తురావు, ఎవరికి తెలియదు. చాలా జాగ్రత్త తీసుకుంటారు పోలీసులు. మీరు ఎవరైనా సరే రావణ్ గాడి వల్ల మీరు నష్టపోయి ఉంటే, రావణ్ గాడి వల్ల మీరు లేకుంటే ఒక విధంగా అంటే బాధ్యతలైతే పోలీసు వాళ్ళని సంప్రదించండి. మాకెందుకులే సరే అయిపోయిందిలే ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఉండబాకండి. ఈరోజు మీకు జరిగింది రేపు ఇంకో మహిళ జరగద్ది. మీరు పడిన బాధ మరో మహిళ బాధ పడకూడదు. అలా పడకూడదంటే మీరు బయటికి రావాలి. ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద తిరగనివ్వకూడదు. వాడికి కఠినమైన శిక్షలు పడాలి. ప్రతి మహిళ కూడా ఇలాంటి వాడి ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఈ 10 మంది మహిళలు ఎవరైనా సరే పోలీసులని సంప్రదించవచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వచ్చు. మీ వివరాలు గోప్యంగా ఉంటాయి, ఎక్కడ కూడా బయటికి రావు, భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాడిని వదిలేస్తే మరో 10 మంది అమ్మాయిలు మళ్ళీ బలైపోతారు. ఇలాంటి ఎదవలకి, ఇలాంటి వ్యక్తులకి ఈ వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. సిగ్గులు తెచ్చుకోండి. ఇప్పటికన్నా వైసీపీ పార్టీలో ఉన్న హిందువులారా, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. మీరు ఏ పార్టీలో ఉంటున్నారు, వాళ్ళ పార్టీ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, ఒకసారి ఆలోచించుకోండి. కులాలను రెచ్చగొట్టారా, మతాలను రెచ్చగొట్టారా, వాటెవర్ అప్పుడు ఉన్నారు, మీరు వెనకాల ఉన్నారు. కానీ మీ హిందూ దేవుళ్ళని దేవతల్ని దూషించిన వాళ్ళతో, అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళతో మీరు ఎలాగ ఉంటారయ్యా? మీరు ఎలా ఉంటారు తోడు? మీరు ఎలాగ నిలబడతారు? ఆలోచించుకోండి. ఇలాంటి ఎదవల్ని రాజకీయాల నుంచి తరిమి కొడితే కానీ మన రాష్ట్రం బాగుపడదు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.